క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. యేసు ప్రభువారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అని చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం ఈ రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం దేవుని బోరను గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలలో 117వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయము చేయండి. దేవుని బోర ఓదబడటం వలన కలిగేటువంటి 6వ కార్యాన్ని గురించి మేము నేర్చుకోబోతున్నాం. అంత్యక్రీస్తు ప్రత్యక్షమగుట. ఈ అంశమును గురించి మేము ఆలోచించబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని అందరికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబాన్ని కూడా దీవించండి. ఇప్పుడు మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వారంలో బర్త్డే, మ్యారేజ్ డే ఎవరు జరుపుకుంటున్నారో వారందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనము రెండవ రాకడ వర్తమానాలు నేర్చుకుంటున్నాం. దేవుని బోరను గురించి మనం ఆలోచిస్తున్నాం. అవునా? యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు దేవుని బోర అనేది ఓదబడుతుంది. అది ముఖ్యమైన విషయం. ఈ బోర ఓదబడినప్పుడు రెండవ రాకడ కార్యక్రమం మొదలవుతుంది. ఈ ప్రపంచ భవిష్యత్తు ముగింపుకు చేరుకుంటుంది. అది మానవ జాతి 2 గుంపులుగా విభజించబడి ఎత్తబడే సంఘం, విడిచిపెట్టబడే గుంపుగా ఏర్పాటవుతుంది. అందుకని ఈ దేవుని బోర గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించాలి. ఎస్, ఈ బోర ఓదబడినప్పుడు ఏం జరుగుతుంది? 1, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి స్వదేశానికి వస్తారు. 2, మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ బోర ఓదబడిన వెంటనే మనం ఆలోచిస్తే అంత్యక్రీస్తు రాజ్య స్థాపన జరుగుతుందని చూసాం. 3వది మరి కృపాయుగం సమాప్తమైద్ది అని కూడా మనం చూస్తున్నాం. 4వది ఇశ్రాయేలు ప్రజలు తిరిగి స్వదేశానికి వస్తున్నారు. 5, సర్వలోకమునకు సువార్త ప్రకటించబడుతుంది. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని ముందుగా తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ బోర ఊదే సమయానికి అంత్యక్రీస్తు అనే వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. ఇతని గురించి కొంత మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ ఇతని కోసం కొన్ని కార్యక్రమాల్లో చేయటం జరిగింది. యూట్యూబ్లో చూడండి. అంత్యక్రీస్తు వర్తమానాలను కొట్టండి, వస్తాయి. సో ఈ అంత్యక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఒకడున్నాడు.
అతడు ప్రస్తుతం పుట్టుంటాడు, అతడు ఎక్కడో పెరుగుతూ ఉంటాడు. అయితే ఒక సమయం వచ్చినప్పుడు అతడు బయలుపరచబడతాడు. అర్థం చేసుకోండి. దెస్సలోనికులకు రాసినటువంటి 2వ పత్రిక 2:6 చూడండి. దెస్సలోనికులకు రాయబడినటువంటి 2వ పత్రికలో 2:6 మనం చూసినప్పుడు అతడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెను అని వ్రాయబడింది. అంటే ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి ఎక్కడో ఉన్నాడు, ఎవరో మనకు తెలియదు. పొలానా వ్యక్తి అని చెప్పి మన ఊహాగానాలు చేయటం కూడా కరెక్ట్ కాదు. అతడు ఒకరోజు బయలుపరచబడతాడు. ఎప్పుడు? తన సొంత కాలమందు. అంటే దాని అర్థం ఏంటి? అతడు బయలుపరచబడటానికి దేవుడు ఒక టైం నిర్ణయించాడు. ఆ సమయంలో అతను బయటకు వస్తాడు. ఆ సమయంలో మరి దేవుడు అనుమతిస్తాడు. దేవుని పర్మిషన్తో అతను బయటకు వస్తాడు. ఆ సమయంలో సాతాను తన సింహాసనాన్ని, తన అధికారమును, తన శక్తిని, తన ప్రభుత్వం కూడా అతనికి ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి సాతాను పక్షంగా ప్రపంచాన్ని పరిపాలించడం మొదలు పెడతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంత్యక్రీస్తు అనే వ్యక్తి కల్పనా వ్యక్తి కాదు, అతడు కరెక్ట్గా ఒక వ్యక్తి అని మనం గ్రహించాలి. అంతేకాదు, ఈ అంత్యక్రీస్తు గురించి బైబిల్లో అనేకమైన పేర్లు చెప్పబడ్డాయి, అనేకమైన బిరుదులు ఇతనుకున్నాయి. మనం పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో చూస్తే ఇతని కోసం చాలా చోట్ల చెప్పబడింది. అలాగే యేసుక్రీస్తు గురించి ముందుగా ఎలాగైతే కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయో, ఇతను రాకముందే ఇతని కోసం కూడా కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి. అర్థమైందా? కాబట్టి అంత్యక్రీస్తుని గురించి బైబిల్లో అనేకమైన పేర్లు ఉన్నాయి, అనేకమైన బిరుదులు ఉన్నాయి. అతని కోసం అనేకమైన ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి. అంతేకాదు, యేసుక్రీస్తుకు అంత్యక్రీస్తుకు మధ్య కొంత సంబంధం ఉంది, కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే అంత్యక్రీస్తు అనే వ్యక్తి వస్తాడని, అతడు ప్రపంచం మొత్తాన్ని మోసం చేస్తాడని, నాశనం చేస్తాడని యేసుక్రీస్తు వారే తన మాటల్లో చెప్పాడు. ఇప్పుడు దేవదూతలు చెప్పారు, అపోస్తులు చెప్పారు, ఎవరో భక్తులు చెప్పారు కాదు. అంత్యక్రీస్తుని గూర్చి స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పారు. అది మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 5:42 చూడండి. యోహాను సువార్త 5:42 అక్కడ ప్రభు యూదులతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తును అని చెప్తున్నాను, మీరు నా మాట వినటం లేదు, నన్ను నమ్మటం లేదు. నేను తండ్రి పేరట వచ్చాను, అంటే దేవుడు నన్ను పంపించాడు, అయితే మీరు నన్ను అంగీకరించడం లేదు. రేపు మరొకడు వస్తాడు, అతడు తన సొంత నామంలో వస్తాడు, నేనే క్రీస్తును అని చెప్తాడు, మీరు అతను అంగీకరిస్తారు అని యేసు ప్రభు స్వయంగా చెప్పెళ్ళారు. అర్థం చేసుకోండి. కాబట్టి యేసుక్రీస్తు వారు మొదట రాకడలో మరి క్రీస్తుగా, మెస్సీగా వచ్చినప్పుడు ప్రజలు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించకపోగా అతని మీద నేరం మోపి అతనికి మరణశిక్ష పడేటట్టుకు చేశారు. చూసారా? కాబట్టి యోహాను సువార్త 1:11 చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించకపోగా ఏం చేశారు? యేసుక్రీస్తును పట్టి బంధించి అప్పటి రోమా గవర్నరు పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈయనకి మరణశిక్ష వెయ్యాలి, వెయ్యాలి, సిలువ వెయ్యాలి, వెయ్యాలని కేకలు వేసి మరి ప్రభువుకు మరణశిక్ష పడేంత వరకు, ప్రభువు చనిపోయేంత వరకు వాళ్ళ మనసులో కుదురుగా ఉండలేదు. సో ఈ విధంగా యేసుక్రీస్తుని వారు అంగీకరించకపోగా ఆయనకు మరణశిక్ష పడాలని కోరుకున్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను తండ్రి పేరట వచ్చాను, మీరు నన్ను అంగీకరించడం లేదు. ఓకే, అయితే మరొకడు వస్తాడు, అతడు తన సొంత నామంలో వస్తాడు, నేనే క్రీస్తును అని చెప్తాడు, మీరు అతని మాట వింటారు, అతను అంగీకరిస్తారు, అతని చేతుల్లో మోసపోతారు అని ప్రభువు చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి? నేను రెండవ రాకడలో వచ్చే ముందు ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి నా పేరట వస్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు అంగీకరించి మోసపోతారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. కొన్ని చోట్ల కొన్ని బోర్డులు మనం చూస్తాం, కుక్కలున్నాయి జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త, అవునా? లేకపోతే మృగాలున్నాయి జాగ్రత్త, లోయలున్నాయి జాగ్రత్త, జాగ్రత్త బోర్డులు చూస్తుంటాం. ఇప్పుడు ఏం చెప్పాలి? అంత్యక్రీస్తు వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పాలి. కొంతమంది అంత్యక్రీస్తు లేడు, రాడు అనుకుంటారు. ఉన్నాడు, వస్తాడు.
ప్రస్తుతం ఆ వ్యక్తి ఎక్కడో ఉన్నాడు, ఆ తగిన సమయం వచ్చినప్పుడు బయలుపరచబడతాడు. ఉదాహరణ చెప్పాలంటే, ఒక అణుబాంబు 12 గంటలకు అది పేలాలి అని మనం నిర్ణయించామనుకోండి, అణుబాంబు అక్కడ పెట్టామనుకోండి, మరి అది ఎప్పుడు పేలుతుంది? దానికి పెట్టిన టైం వచ్చినప్పుడే కదా పేలేది, అవునా? ఆ టైం వచ్చినప్పుడు డామ్ అని పేలుతుంది. అందుకే దాన్ని టైం బాంబ్ అన్నారు. అంటే అది ఆ పెట్టిన టైంలో పేలిద్ది అది. అట్లాగే అంత్యక్రీస్తు అనే వ్యక్తికి కూడా ఒక సొంత కాలం నిర్ణయించబడింది. ఏది? అతడు బయలుపరచబడటానికి, తర్వాత అతడు ప్రపంచాన్ని ఇచ్చకపు మాటలు చెప్పి మోసం చేయటానికి, తర్వాత ప్రపంచంలో అతడు తన రాజ్యాన్ని స్థాపించుకోవటానికి, తర్వాత అతడు 7 సంవత్సరాలు ఈ ప్రపంచంలో మానవ జాతి మొత్తాన్ని పరిపాలించటానికి అతనికి ఒక సొంత కాలం అనేది ఏర్పాటయింది. అది ఆ సొంత కాలం వచ్చేంత వరకు అతను ఎవరో తెలియడు, అది బయలుపరచబడదో, అదొక మర్మంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ అంత్యక్రీస్తు ఎప్పుడు బయలుపరచబడతాడు? అతని సొంత కాలం ఎప్పుడంటే దేవుని బోర ఓదబడినప్పుడు. అది మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పరలోకములో నుండి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని బోర ఊతారో, వెంటనే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి బయలుపరచబడటానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఆల్రెడీ అతడు ఉంటాడనుకోండి, అయితే ఎవరో తెలీదు. ఆ బోర ఊదే సమయానికి అతడు బయలుపరచబడతాడు. తర్వాత ఏం జరిగింది? వెంటనే సాతాను కూడా వచ్చి మరి తన సింహాసనాన్ని, తన అధికారం, తన ప్రభుత్వం లేక తన జ్ఞానం, శక్తిని ఈ అంత్యక్రీస్తుకి ఇస్తాడు. అప్పుడు దేవుని పర్మిషన్తోనే సైతాను సపోర్టుతో ఈ అంత్యక్రీస్తు ప్రపంచం మొత్తాన్ని ఒక యూనిట్గా చేసి తన రాజ్యాన్ని స్థాపించి పరిపాలించటం మొదలవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంత్యక్రీస్తు త్వరలో వస్తాడు. ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ ప్రధాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు గుర్తుందా? 2-3 సార్లు కూడా చెప్పాడు, మాకు మెస్సియా వస్తున్నాడు, మాకు మెస్సియా వస్తున్నాడు, ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన మాకు శాంతినిస్తాడు అని చెప్పాడు. వాస్తవానికి మరి ఇజ్రాయెల్ ప్రధాని ఎవరి గురించి చెప్పాడు? మాకు మెస్సియా వస్తాడని అంత్యక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అంత్యక్రీస్తు అని వారికి తెలియదు. యేసుక్రీస్తుని అంగీకరించలేదు. యేసుక్రీస్తు రెండవ రాకడలో మళ్ళీ వస్తాడు. అయితే ఇశ్రాయేలు ఇప్పటికి చాలామంది యేసుక్రీస్తుని ఇంకా నమ్మట్లేదు, రెండవ రాకడ ఒప్పుకోవట్లేదు, యేసుక్రీస్తుని మెస్సియాగా కూడా ఒప్పుకోవట్లేదు. అయితే ఇప్పుడు వాళ్ళు అంత్యక్రీస్తుని మెస్సియాగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుంచుకోండి. ఎందుకంటే అంత్యక్రీస్తు వచ్చి ఇచ్చకపు మాటలు చెప్తాడని దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది. అంత్యక్రీస్తు యొక్క గొప్పతనం, టాలెంట్ ఏంటంటే ఇచ్చకపు మాటలు చెప్పుట. అంటే వారికి ఇష్టమైన మాటలు, వారు కోరుకున్న మాటలు, వారికి నచ్చిన మాటలు చెప్పి వారిని మోసం చేయటం అనేది అంత్యక్రీస్తు యొక్క లక్ష్యం. కాబట్టి అతడు ఏం చేస్తాడు? ఇచ్చకపు మాటలు చెప్పి ప్రపంచ రాజ్యాలనే మోసం చేస్తాడు, ప్రపంచ ప్రభుత్వాలను కూల్చేస్తాడు, మానవ జాతిని ఆకర్షించుకుంటాడు, భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరొక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు రాకడ మరి వచ్చే సమయంలో ముందుగా అంత్యక్రీస్తు రాజ్యం అనేది భూమి మీద స్థాపించబడుతుంది. ఇతన్ని మనం అంత్యక్రీస్తు అని, లేక అంతిమ అబద్ధ క్రీస్తు అని, క్రీస్తు విరోధని, క్రూర మృగమని రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. ఇతన్ని క్రీస్తు విరోధి అని ఎందుకు చెప్తున్నాం? యేసుక్రీస్తు వారు చేసే ప్రతి దానికి వ్యతిరేకంగా చేస్తాడు. క్రీస్తునని చెప్పుకుంటాడు, క్రీస్తుకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అందువల్ల ఇతను క్రీస్తు విరోధి అవుతున్నాడు. అంతిమ అబద్ధ క్రీస్తు అంటున్నాం. అంటే యేసుక్రీస్తు మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్యలో అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు. ఇప్పటికీ సుమారు ఈ ప్రపంచంలో ఒక 500 మంది అబద్ధ క్రీస్తులు వచ్చినట్టుగా అంచనా. సో ఎంతోమంది అబద్ధ క్రీస్తులు వస్తూ ఉంటారు. ఇతడు చిట్ట చివరిగా వస్తాడు గనుక ఇతన్ని అంతిమాబద్ధ క్రీస్తు అని పిలుస్తాం. అంటే అబద్ధ క్రీస్తులందరిలో ఇతడు చిట్ట చివరి వాడు. ఇతను వచ్చిన తర్వాత రెండవ రాకడ వస్తుంది. అందువల్ల ఇతన్ని మరి అంత్యక్రీస్తు అని, క్రీస్తు విరోధి అని
లేక అంతిమ అబద్ధ క్రీస్తు అని చెప్తాం. ఇతని గురించే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో క్రూర మృగము అని చెప్పబడినది. ఎందుకు? ఇతడు ఒక మృగంలాగా ప్రవర్తిస్తాడు. మృగం ఎలాగైతే క్రూరంగా ఉంటుందో, అన్నిటిని భక్షిస్తుందో, హింసిస్తుందో, ఇతడు కూడా వ్యక్తే గాని క్రూర మృగం లాంటి స్వభావం కలిగి ఒక నియంతగా, ఒక రాజుగా భూలోకములో తన పరిపాలన చేస్తాడు. అందువల్ల ఈ అంత్యక్రీస్తు రాకముందే మనం జాగ్రత్త పడాలి. దేవుని బోర ఓదబడిన వెంటనే ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి బయలుపరచబడి ఒక సందేశం ఇస్తాడు మానవ జాతికి. ఇప్పుడు ప్రపంచమంతటా మరి నెట్ వచ్చేసింది కాబట్టి ఆ సందేశం ప్రపంచం మొత్తానికి పాస్ అయింది. ఏం చెప్తాడు తెలిసినా? ఓ ప్రియులారా వినండి నేను చెప్పేది. మనము కూర్చున్న చెట్టుని మనమే నరుక్కుంటామా? మీరు చెప్పండి. మనం కూర్చున్న చెట్టుని మనం నరుక్కుంటే చివరికి ఏమవుతుంది? మన ప్రాణాలు పోతాయి కదా. అలాగే మనం నివసిస్తున్నటువంటి ఈ భూగ్రహాన్ని మనం నాశనం చేసుకుంటే చివరికి మానవ మనుగడ ఉండదు. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రపంచం కొన్ని గ్రూపులుగా తయారయ్యారు. 3వ ప్రపంచ యుద్ధం చేయాలనుకుంటున్నారు, అణుబాంబులు ఉపయోగించాలనుకుంటున్నారు. చివరికి మానవ జాతి భూమి మీద ఉండదు. కాబట్టి మీరుగా నాకు అవకాశం ఇస్తే, 7 సంవత్సరాలు సమయం ఇస్తే ఈ ప్రపంచం మొత్తానికి నేను శాంతినిస్తాను కదా. అణుబాంబులు లేకుండా చేస్తాను. ప్రపంచంలో అందరికీ సంతోష సమాధానాలు కలిగిస్తాను. ప్రకృతి వైపరీత్యాలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. యుద్ధాలు ఆపేస్తాం. ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తాను. కాబట్టి 7 సంవత్సరాలు మీరు నాకు అవకాశం ఇవ్వచ్చు కదా అని అంత్యక్రీస్తు సందేశం ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచం అంతా కొన్ని గ్రూపులుగా తయారై 3వ ప్రపంచ యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న ఆ సమయంలో, అణుబాంబులు ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆ సమయంలో అంత్యక్రీస్తు చెప్పే సందేశం ఎలా ఉంటుందో తెలుసునా? బాగా దప్పికై నోరెండిపోతున్న వ్యక్తికి చల్లటి నీళ్ళులాగా ఉంటుంది. అంటే మంచి సందేశం ఇస్తాడు. అప్పటికే ప్రపంచం కొన్ని గ్రూపులు అయింది. అమెరికా కూటమి కొన్ని దేశాలు సపోర్ట్, రష్యా కూటమి కొన్ని దేశాలు సపోర్ట్, యూరోపియన్ యూనియన్, అలాగే ఇజ్రాయెల్స్, అలాగే ఈ అరబ్బులు, ఈ టెర్రరిస్టులు, అలాగే మన చైనా, ఇండియా మధ్యలో ఉంటాయి. సో ఇట్లాగా ప్రపంచం కొన్ని గ్రూపులుగా తయారై ఎవరికి వారే ప్రపంచంపై ఆధిపత్యం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వచ్చి మాట్లాడతాడన్నమాట. ముఖ్యంగా ఈ అమెరికా, రష్యాలు అగ్రరాజ్యాలు ఉండటానికి ప్రయత్నం చేస్తాయి. ఈ మధ్య చైనా కూడా అగ్రరాజ్యంగా ఉండటానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, మీరు నాకు అవకాశం ఇస్తే నేను ప్రపంచం మొత్తాన్ని ఐక్యపరుస్తాను, ప్రపంచానికి శాంతి, సమాధానాలు, సంతోషాలు కలుగు చేస్తాను, అవకాశం ఇచ్చి చూడండి అని చెప్తాడు. అవును, దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు, దానియేలు గ్రంథం 9:24 నుంచి మనం చూసినప్పుడు, అతడు వారమునకు అనేకులతో నిబంధన కుదుర్చుకుంటాడని ఒక మర్మం, ప్రవచనం చెప్పబడినది. అతడు వారమునకు అనేకులతో నిబంధన కుదుర్చుకొనును. ఇది అంత్యక్రీస్తు రాజ్యం. అతడు అంటే అంత్యక్రీస్తు, అనేకులతో అంటే ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలతో, వారమునకు అంటే 7 సంవత్సరాలకు. అంటే దేవుని బోర ఓదబడినప్పుడు ముందు అంత్యక్రీస్తు అనే వ్యక్తి బయలుపరచబడతాడు. ఓకేనా? ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, అతడు ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలన్నిటితో సంధి ఏర్పాటు చేసుకుంటాడు. ఎంతకాలం? 7 సంవత్సరాలు. అగ్రరాజ్యాలన్నిటితో చెప్తారు, మీరు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటున్నారు, పోరాటం చేస్తున్నారు, ఆగండి, ఈ మానవ జాతిని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను పరిపాలిస్తాను. తర్వాత మీకు నచ్చితే ఉంచుకోండి, నచ్చకపోతే తీసేయండి, అది మీ ఇష్టం. ఒక అవకాశం నాకు ఇవ్వండి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రావటం మంచిది కాదు కదా, మానవ జాతి నాశనం అయిపోవటం మంచిది కాదు కదా, అవకాశం ఇవ్వండి అన్నప్పుడు ఈ అగ్రరాజ్యాలు అందరూ ఏం చేస్తారంటే, నేను పరిపాలిద్దామంటే అవతలోడు వస్తున్నాడు, అవతలోడు పరిపాలిస్తాను, నేను ఒప్పుకోవట్లేదు, సరే ఎందుకులే ఇతనికి అవకాశం ఇద్దామని చెప్పి అందరూ కలిసి ఒప్పుకొని సంధి చేసుకొని సంతకాలు పెట్టి ప్రపంచమంతా ఈ ఇతని చేతికి అప్పగిచ్చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, అర్థమైంది మీకు? 2 పిల్లులు రొట్టె తెచ్చుకొని పంచుకోవటం చేతకాక తన్నుకుంటున్నాయి. నీకు పెద్ద మొక్క వచ్చింది, నాకు చిన్న మొక్క వచ్చిందని. ఎట్లా ఉంటే ఈలోపు కోతి నేను పంచి పెడతాను ఇవ్వండి అని చెప్పి రొట్టె ఎత్తుకుని వెళ్ళిపోయింది. అర్థమైందా? కాబట్టి ప్రపంచ అగ్రరాజ్యాల వారు
నేను పరిపాలించాలా, నేను ప్రపంచం మీద పెత్తనం చేయాలి, నేను ప్రపంచం మీద పెత్తనం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈలో పంచక్రీస్తు అయిన వాడు వచ్చి ప్రపంచం మొత్తాన్ని చేతిలోకి తీసేసుకుంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుని బోర ఊదబడిన వెంటనే ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి భూలోకములో బయలుపరచబడతాడు. ఓకే, అతడు ప్రపంచములో ఉన్నటువంటి అగ్రరాజ్యాలన్నిటితో మాట్లాడి సంధి చేసుకుంటాడు. అందరూ సంతకాలు పెడతారు, అందరూ సంతకాలు పెట్టేస్తారు. అంటే ప్రపంచం అంతా 7 సంవత్సరాలు ఇతని చేతుల్లోకి వస్తుంది. దేవుడు 7 దినాల్లో ఈ సృష్టి మొత్తాన్ని చేశాడు. దేవుడు 7 సంవత్సరాలు మానవ జాతికి శాపం ప్రకటించాడు. అదే అంత్యక్రీస్తు పరిపాలనా కాలం. సో దేవుని బోర ఓదబడుతుంది, ఈలోపు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. వెంటనే అంత్యక్రీస్తు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి 7 సంవత్సరాలు భయంకరంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఒక క్రూర మృగం మనుషులను జంతువులను భక్షించినట్టుగా అతడు ఇష్టానుసారంగా జరిగిస్తూ ఉంటాడు. అనేక మందిని చంపుతూ ఉంటాడు, భయంకరంగా నాశనం చేస్తాడు. ఆ టైంలోనే అతడు 666వ నెంబర్ ముద్ర ప్రవేశపెడతాడు. ఎందుకు? ఈ ముద్ర ద్వారా మనుషులను నియంత్రణ చేయుటకు, ఈ ముద్ర ద్వారా మనుషులకు ఒక సీరియల్ నెంబరు ఇవ్వటానికి, ఈ ముద్ర ద్వారా మరి మనుషుల్ని పరిపాలించడానికి సాధ్యమవుతుందన్నమాట. ఏంటంటే ఈ 666 నెంబర్ ముద్ర గురించి ఎప్పుడైనా ఒక కార్యక్రమంలో చెబుతాను. అంత్యక్రీస్తు యొక్క 666 నెంబర్ ముద్రలో ఏముంటుంది? ప్రతి వ్యక్తికి ఒక సీరియల్ నెంబర్ ఇవ్వబడుతుంది. అది ఆ సీరియల్ నెంబర్లో అతని డేటా మొత్తం ఉంటుంది. అలాగే ఈ 666 నెంబర్ ముద్ర ద్వారా ప్రతి వ్యక్తి యొక్క గమనికలు తెలిసిపోతుంటాయి. అతడు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఆ గమనికలు తెలిసిపోతాయి. అంతేకాదు అతడు క్రీస్తు విరోధికి విధేయుడిగా ఉన్నాడా, అవిధేయుడిగా ఉన్నాడా, ఇవన్నీ తెలిసిపోతాయి. అందువల్ల ఈ ముద్ర వేయటం జరిగిద్ది. ఒకవేళ ఎవరైనా ఈ ముద్ర వేయించుకోకపోతే వారు క్రయ విక్రయాలు చేయటానికి వీల్లేదు. అది పెద్ద ప్రమాదం. ఈ ముద్ర వేయించుకోకపోతే వారు సమాజంలో క్రయ విక్రయాలు చేయడానికి వీల్లేదు. అంటే ఏమి అమ్మటానికి వీల్లేదు, కొనటానికి వీల్లేదు. మరి క్రయ విక్రయాలు చేయకుండా మనిషి బ్రతకలేడు కదా. అలాగే ప్రభుత్వ రేషన్ ఉండదో, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవో, లేకపోతే ప్రభుత్వం యొక్క సర్వీస్ ఉపయోగించుకోవడానికి వీల్లేదు. వారిని చంపడం జరుగుతుంది, లేక దేశ బహిష్కరణ జరుగుతుంది, భయంకరంగా హింసించడం జరుగుతుంది. కాబట్టి అవి ప్రమాదకరమైన రోజులు. అనేక మంది హతసాక్షులుగా చనిపోతారు, హతసాక్షులు గుంపు వస్తుంది. అంతేకాదు అనేకులు హింసించబడతారు. మానవ జాతి చాలా భారీ స్థాయిలో నష్టపోతుంది. ఎప్పుడు? దేవుని బోర ఓదబడినప్పుడు. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బోర ఓదబడక ముందే రక్షణ పొందే వాళ్ళందరూ రక్షణ పొందాలి. కారణం ఏంటంటే బోర ఓదబడిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. అప్పుడు కొత్త రాజ్యం, కొత్త ప్రభుత్వం, కొత్త రాజు, కొత్త చట్టాలు. ప్రపంచం అంతా అంత్యక్రీస్తు చేతిలోకి వచ్చేస్తుంది. ఈ అంత్యక్రీస్తు ఇశ్రాయేలు సపోర్టుతో, యూరోపియన్ యూనియన్ సపోర్టుతో ఈ ప్రపంచం మొత్తం పరిపాలిస్తాడు. అంతేకాదు ఈ అంత్యక్రీస్తు అనేవాడు మెస్సయ్యగా యెరూషలేములోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోసపోయి మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతనే శాంతినిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, యుద్ధాలు ఆపుతాడు, ఇతడు మన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా యోగ్యుడు అని చెప్పి ఇశ్రాయేలు మొదట మోసపోతారు, తర్వాత మిగతా వాళ్ళంతా మోసపోతారు. అంత్యక్రీస్తు వచ్చి ఈ ప్రపంచం మొత్తాన్ని నలగొడతాడు, ఒక నియంతలాగా పరిపాలిస్తూ ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈలోపు సంఘం ఎత్తబడి వెళ్ళిపోవాలి. ఒకవేళ సంఘం విడిచిపెట్టబడింది అంటే అంత్యక్రీస్తు చేతుల్లో పడిపోతాం. అప్పుడు రక్షణ పొందాలి అంటే హతసాక్షులుగా మరణించవలసి వస్తుంది, చాలా క్రయము చెల్లించవలసి వస్తుంది. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇప్పుడైతే మన కోసం ప్రభువు క్రయం చెల్లించాడు. రేపు సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరు ప్రాణ విమోచన క్రయధనం వారే చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే ప్రభువు కొరకు నువ్వు హతసాక్షిగా చనిపోయి నీ ప్రాణం పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. అంత్యక్రీస్తుని ఎదిరించి భయంకరమైన హింసలు నువ్వు పొందుతావు. అలాంటి పరిస్థితులు రాకముందే, చావకముందే, నాశనం కాకముందే చివరికి బ్రతకాలో చావాలో అర్థం కాని పరిస్థితులు వస్తాయి. మనశ్శాంతి లేని పరిస్థితులు, కటిక పేదరికం, ప్రపంచమంతా కూడా హింసలతో నిండిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఈ దేవుని బోర ఊదుతున్నప్పుడు
ఆయన సంఘాన్ని రమ్మని పిలుస్తున్నప్పుడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ముందుకు వస్తున్నప్పుడు సంఘము కూడా వెళ్ళటానికి సిద్ధపడాలి. ఎస్, పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకే ప్రకటనలో చెప్పాడు 22:17, ప్రకటన 22:17, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు, సంఘము కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. మరి వినువారు సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకెళ్తానికి ఆయన సిద్ధపడుతున్నాడు, సంఘము కూడా ఆత్మతో కలిసి వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. మరి సంఘముతో కలిసి వెళ్ళటానికి ఈ వింటున్నవారు, వాక్యాన్ని వింటున్నవారు, లేక ఈ భూలోకంలో నివసిస్తున్నవారు సిద్ధపడుతున్నారా? ఆలోచన చేయాలి. ఎత్తబడితే క్రీస్తు చేతుల్లోకి వెళ్ళిపోతాం, విడవబడితే అంత్యక్రీస్తు చేతుల్లోకి వెళ్ళిపోతాం. అది గుర్తుపెట్టుకోండి, అది మీరు ఆలోచించాలి. మత్తయి సువార్త 24:5లో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఏమి చెప్పాడు? మత్తయి సువార్త 24:5 ఏమన్నాడు? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురును మోసపుచ్చెదరు. అవసరమైతే అనేకమైన సూచక్రియలు కూడా చేస్తారు నమ్మించడానికి, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. చూసారా, అనేక మంది నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు, వారి అబద్ధ క్రీస్తులు. అవసరమైతే మనలను నమ్మించటానికి అనేకమైన సూచక్రియలు కూడా వాళ్ళు చేస్తారని ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోండి, ఇప్పటికే ఎంతోమంది అబద్ధ క్రీస్తులు వచ్చేస్తున్నారు. నేనే క్రీస్తుని, నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణి, నేనే అవతార పురుషుణ్ణి అని చెప్పి ఇప్పటికే ప్రజల్ని మోసం చేయటం జరుగుతుంది. దీన్ని బట్టి అంత్యక్రీస్తు కూడా త్వరలో రాబోతున్నాడు. వీళ్ళంతా అబద్ధ క్రీస్తులు, అసలైనోడు చివరిలో వస్తాడు. ఈ అబద్ధ క్రీస్తు వస్తాడు, మానవ జాతిని నాశనం చేస్తాడు, మోసం చేస్తాడు. ఈలోపు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ మాటలు వింటున్న మనం త్వరగా రక్షణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించాలి, రాకడ కొరకు సిద్ధపడేటువంటి అనుభవం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో అవసరంతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.